సో మొత్తానికి సో పిఎల్సి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మీరు ల్యాండ్ కొనాలని చెప్పేసి ఇండైరెక్ట్గా మీరు చెప్పారు అంతేనా? బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఎందుకనంటే జనాలకు కొంచెం అంత అవేర్నెస్ కావాలి. కాదు, పిఎల్సి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ల్యాండ్ కొనాలా వద్దా? 100%. నేను తులం రేటుకే ఇక్కడ మేము ప్లాట్ అవైలబుల్ ఇస్తున్నాము. అంతకుముందు ఏంటంటే జనాలకు అవేర్నెస్ అనేది. కానీ నేను ఒకటి చెప్తా. సో ఇప్పటి వరకు ఏ రియల్ ఎస్టేట్ సంస్థ ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిందని నేనైతే ఎప్పుడు అనుకోలే. సో ఫస్ట్ టైం వీళ్ళే అనుకుంటా నాకు తెలిసి. నాకన్నా మంచిగా చెప్పే ఉద్దండులు మార్కెట్లో ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళు కాలేజ్లలో ఉంటే బెటర్. ఆ చదువు మంచిగా చదువుకుంటారు, ఎందుకంటే ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు ఒక్కసారి. సో ఇది మాత్రం అంటే ఇది చూసిన వాళ్ళు కొంచెం ఆలోచిస్తే పక్క వాళ్ళు ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. 100%. ఇది ఈ 1,50,000 రూపాయలకి మేము ప్లాట్ ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు మా జడ్చర్లలో నేను అన్నట్టు ఆఫర్లో ఇప్పుడు ఆఫర్ నడుస్తూ ఉంది. ఈ వీడియో మళ్ళీ 5-6 నెలలకు 2 నెలలకు 3 నెలలకు సమ్మర్ పోయిన తర్వాత చూస్తే కాదు. కానీ ఇప్పుడు 4,83,000 84,000 ఉన్నది. 4,000ది రౌండ్ ఫిగర్గా 3.5 లక్షలకు అక్కడ నారాయణఖేడ్లో 1,50,000కి మీరు అన్నట్టు తులం రేట్లోనే ఒక ఐఫోన్ వస్తలేదు. మనం వాడే ఫోను ఐఫోన్ అనే కాదు, ఇవాళ రేపు చూస్తున్నాం బండ్లు 3 లక్షలు 4 లక్షలు డిప్రిసియేషన్ పడిపోతూ ఉంటుంది వెహికల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే. ఫస్ట్ ఇయర్ 15 అంటాడు, నెక్స్ట్ ఇయర్ 10 అంటాడు. ఇవాళ ఒక 10 లక్షలు పెట్టి మనం కారు కొన్నామని అంటే 2 సంవత్సరాలకు దానికి 5-6 లక్షలకు కూడా కొంటోడు గత ఉండదు. అదే ల్యాండ్ ఒక 10 లక్షలు పెట్టి 1,50,000 పెట్టి తీసుకో, నెక్స్ట్ ఇయర్ అది కాస్త డబుల్ అని అనకపోయినా కానీ కనీసం 75,000 పెరిగినా కానీ పెరిగినట్టే కదా నీకు. సో ఇప్పుడు మనం ఇది చెప్పండి అని అంటే అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి సార్ చెప్పేస్తారు. సార్ కూర్చోండి, మనం ఇంకా మాట్లాడాలి. ఓకే. నాకు తెలిసి మనోళ్ళు కూడా షాక్ కావచ్చు ఈ లెక్కలన్నీ చూసి. అసలు నాకే షాక్ అనిపించింది అది చూసి. ఇప్పుడు 100% శివ, నువ్వు ఆ బోర్డు మీద నేను క్లియర్గా చెప్పినా నీకు. అవును. 2013లో నేను ఇందాక నేను చెప్పినట్టు నా జీవితం నా కెరియర్లో ఫస్ట్ వెంచర్లా నేను కూడా అనుకోలే. అప్పుడు ఆ వెంచర్ చేసినప్పుడు నేను 8,000 రూపాయలకు గజం ఇచ్చిన అని చెప్పి. అవును అవును. 8,000 రూపాయలకు గజం ఇస్తే 200 గజాలు 16 లక్షలకు నా దగ్గర కొనుక్కున్నాడు. ఇందాక నేను బోర్డు మీద క్లియర్గా చెప్పినట్టు. అదే గోల్డ్ మ్యాన్ ఏదైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన పర్సన్ 16 లక్షల రూపాయలు ఆ రోజు 30,000 రూపాయలు ఉంది 2013లో గోల్డ్ రేటు. ఆయనకు ఒక 53 తులాలు ఆయనకు వస్తే ఈయనకు ఒక 200 గజాలు వచ్చింది 16 లక్షలు. ఇలా 53 తులాల రేటు నీకు ఓవరాల్గా 1,50,000 వేసుకున్నా 79,000 నుంచి 79 లక్షల నుంచి 80 లక్షలు దాటుతలే. అవును. అదే నా 8,000 రూపాయలకు నేను గజం ఇచ్చింది 75,000 నుంచి 80,000 అయింది, దాదాపు 1,60,00,000 వచ్చింది. అంటే